ఈ దమ్ము అంటారు కదా, ఆ సిమ్టమ్స్తో చాలామంది పల్మనాలజీ ఓపీకి వస్తారండి. ఆయాసానికి కారణం చాలా కారణాలు ఉన్నాయండి. అంటే రెస్ట్‌లో ఆయాసం ఉందా ఆర్ ఎగ్జర్షన్ కొంచెం నడుస్తే ఆయాసం. ఇవి వన్ ఆఫ్ ది కామన్ సిమ్టమ్స్ అండి. నడుస్తే దమ్ము వస్తుంది. కొంతసేపు నేను స్టెప్స్ ఎక్కలేకపోతున్నాను ఆర్ కొంచెం దూరం నడిచినా ఆయాసం వస్తుంది అంటారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. గుండెకి సంబంధించిన కారణాలు ఉండొచ్చు. హార్ట్ పంపింగ్ తక్కువ ఉంటే అట్లా అవ్వచ్చు. ఆర్ హార్ట్ మజిల్ డ్యామేజ్ అయింది, దానివల్ల పంపింగ్ తగ్గింది అంటే ఉండొచ్చు కార్డియోమయోపతీస్‌లో. ఆర్ లంగ్స్ సంబంధించిన ఆర్ ఈవెన్ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే కూడా అలాగే ఉండొచ్చు. బట్ మెయిన్ నడుస్తే దమ్ము వస్తుంది అనేది పల్మనాలజీకి సంబంధించిన మెయిన్ డిసీజెస్ వచ్చేసి ఐఎల్డి అంటారు ఆర్ సిఓపిడి రెండవది. సిఓపిడి అంటే చెప్పాను కదా, స్మోకర్స్ ఆస్తమా. అందులో లంగ్స్లో బబుల్ ఫార్మేషన్, లంగ్ టిష్యూ థిన్ అయ్యి బబుల్ ఫార్మేషన్ అన్నట్టు అవుతుంది. దానివల్ల నడుస్తే దమ్ము రావడం అనేది అవుతుంది. ఆర్ ఈవెన్ ఆక్సిజన్ డ్రాప్ ఉంటుందండి. అలాగే ఐఎల్డి ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజెస్ అంటారు. ఇంటర్స్టీషియల్ అంటే వేరియస్ గ్రూప్ ఆఫ్ డిజార్డర్స్ని కలిపి అరౌండ్ 300 డిజార్డర్స్ రఫ్లీ అన్నీ కలిపేసి ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ అంటారు. అంటే ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ ఎందుకు అంటారు అంటే, లంగ్స్లో కనెక్టివ్ టిష్యూ ఉంటుందండి ఇంటర్స్టీషియం అని. అది లంగ్ ఆర్కిటెక్చర్ని మెయింటైన్ చేయడానికి అండ్ మోర్ ఓవర్ అక్కడ గ్యాస్ ఎక్స్చేంజ్ అవుతుందండి. అంటే ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం, కార్బన్ డైఆక్సైడ్ క్లియర్ అవుట్ అవ్వడానికి అది మెయిన్ టిష్యూ లంగ్స్లో. సో ఆ ఇంటర్స్టీషియం ఇన్వాల్వ్ అయ్యే డిసీజెస్ని ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ అంటారండి.